హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూన్ 10th మరియు 11th కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వెషన్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ నిరవధిక ఎన్నికల అనంతర పదవీకాల రికార్డును అధిగమించి భారతదేశంలో అత్యంత కాలం సేవలందించిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అండి. ప్రధాని మోదీ వరుసగా 4399 రోజులు పదవిలో కొనసాగుతూ ఈ రికార్డును సాధించారండి. అయితే మొత్తం పదవీ కాలం పరంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ 16 సంవత్సరాల 286 రోజులు అంటే మొత్తం 6130 రోజుల సేవతో ఇప్పటికీ అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన రికార్డును కలిగి ఉన్నారండి. సో క్వశ్చన్ ఏంటంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ నిరవధిక ఎన్నికల అనంతర పదవీకాల రికార్డును అధిగమించి భారతదేశంలో అత్యంత కాలం సేవలందించిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా ఎవరు నిలిచారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అండి. ఎన్ని రోజులండి? వరుసగా 4399 రోజులు కొనసాగుతూ ఈ రికార్డును సాధించారండి. అయితే మొత్తం పదవీకాల పరంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ 16 సంవత్సరాల 286 రోజులండి. అంటే మొత్తం 6130 రోజుల సేవతో ఇప్పటికీ అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన రికార్డును కలిగి ఉన్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వరుసగా 5 ఐటీఎఫ్ జూనియర్ టైటిళ్లు గెలిచి ప్రపంచ నంబర్ 1 అండర్ 13 టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచిన భారతీయ యువ టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సృష్టి కిరణ్ అండి. సృష్టి కిరణ్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు చెందిన 13 ఏళ్ల టెన్నిస్ క్రీడాకారిణి అండి. టైటిల్ పరంపరలో ఆమె వరుసగా 24 మ్యాచ్ల విజయ పరంపరను కొనసాగించారండి. అయితే గ్వాటమాలాలో జరిగిన ఐటీఎఫ్ J100 టోర్నమెంట్‌లో రన్నర్ అప్‌గా నిలవడంతో ఆ విజయ పరంపరకు ముగింపు వచ్చిందండి. సో క్వశ్చన్ ఏంటంటే వరుసగా 5 ఐటీఎఫ్ జూనియర్ టైటిల్‌ను గెలిచి ప్రపంచ నంబర్ 1 అండర్ 13 టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచిన భారతీయ యువ టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సృష్టి కిరణ్ అండి. ఈమె ఎక్కడికి చెందినవారు అంటే కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు చెందిన 13 ఏళ్ల టెన్నిస్ క్రీడాకారిణి అండి. అయితే ఆమె వరుసగా ఎన్ని మ్యాచ్‌లు గెలిచిందండి? 24 మ్యాచ్‌ల విజయం పరంపరను కొనసాగించారండి. అయితే గ్వాటమాలాలో జరిగిన ఐటీఎఫ్ J100 టోర్నమెంట్‌లో రన్నర్ అప్‌గా నిలవడంతో ఆ విజయ పరంపరకు ముగింపు వచ్చిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరెమనీ 2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత శౌర్య చక్ర అవార్డు అందుకున్న భారత నౌకాదళ మార్కాస్ అధికారి ఎవరు? ఆప్షన్ డి లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ ప్రసాద్ అండి. శౌర్య చక్ర భారతదేశంలో శాంతి కాలంలో ప్రదానం చేసే 3వ అత్యున్నత వీరత్వ పురస్కారం అండి. ఈ పురస్కారం ఆయనకు ఆపరేషన్ చొంటావాడిలో ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గాను లభించిందండి. ఈ ఆపరేషన్ మార్కస్ మరియు భారత సైన్యం సంయుక్తంగా నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక చర్య అండి. సో క్వశ్చన్ ఏంటంటే డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరెమనీ 2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత శౌర్య చక్ర అవార్డు అందుకున్న భారత నౌకాదళ మార్కస్ అధికారి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ ప్రసాద్ అండి. అయితే ఈ శౌర్య చక్ర భారతదేశంలో శాంతి కాలంలో ప్రదానం చేసే 3వ అత్యున్నత వీరత్వ పురస్కారం అండి. అయితే ఈ పురస్కారం ఏ ఆపరేషన్‌కు లభించిందంటే ఆపరేషన్ చొంటావాడి అండి. ఏంటి ఈ ఆపరేషన్ అంటే మార్కస్ మరియు భారత సైన్యం సంయుక్తంగా నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక చర్య అండి ఇది. ఓకేనా? సిప్రిన్ నివేదిక 2026 ప్రకారం $92.1 బిలియన్ సైనిక వ్యయంతో భారత్ ప్రపంచంలో ఏ స్థానంలో నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 5వ స్థానం అండి. ప్రపంచంలో అత్యధిక సైనిక వ్యయం చేసిన దేశంగా అమెరికా $954 బిలియన్ మొదటి స్థానంలో ఉందండి. రష్యా $190 బిలియన్ 3వ స్థానంలో ఉందండి. జర్మనీ $114 బిలియన్ 4వ స్థానం. పాకిస్తాన్ $11.9 బిలియన్ సైనిక వ్యయంతో ప్రపంచంలో 31వ స్థానంలో ఉందండి. సో క్వశ్చన్ ఏంటంటే ఏది సిప్రిన్ నివేదిక 2026 ప్రకారం ఎంత? $92.1 బిలియన్ సైనిక వ్యయంతో భారత్ ప్రపంచంలో ఏ స్థానంలో నిలిచింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 5వ స్థానం అండి. మొదటి 4 స్థానాలు ఏమున్నాయంటే మొదటి స్థానం అమెరికా అండి. ఎంత? $954 బిలియన్ మొదటి స్థానంలో ఉందండి. సెకండ్ ప్లేస్‌లో చైనా $336 బిలియన్ థర్డ్ ప్లేస్‌లో రష్యా $190 బిలియన్ జర్మనీ 4వ ప్లేస్‌లో $114 బిలియన్ ఉన్నాయండి. అయితే పాకిస్తాన్ $11.9 బిలియన్ సైనిక వ్యయంతో ప్రపంచంలో 31వ స్థానంలో ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. చారిత్రాత్మక అంతరిక్ష మిషన్‌లో తన అనుభవాలు మరియు జ్ఞాపకాలను పంచుకుంటూ 'ద సెకండ్ ఆర్బిట్' అనే పుస్తకాన్ని రచించిన భారతీయ వ్యోమగామి ఎవరు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శుభాంశు శుక్లా అండి. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రామ్‌డామ్ హౌస్ ఇండియా ప్రచురిస్తుందండి. ఈ పుస్తకం ఆయన కఠినమైన శిక్షణ, వ్యక్తిగత సవాళ్లు మరియు సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో పొందిన ప్రత్యక్ష అనుభవాలను వివరిస్తుందండి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఐఎస్ఎస్‌ను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా నిలిచారండి. సో, క్వెషన్ ఏంటంటే చారిత్రాత్మక అంతరిక్ష మిషన్‌లో తన అనుభవాలను పంచుకుంటూ ఏంటండి బుక్ పేరు 'ద సెకండ్ ఆర్బిట్' అనే పుస్తకాన్ని రచించిన భారతీయ వ్యోమగామి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శుభాంశు శుక్లా అండి. అయితే ఈ పుస్తకాన్ని ఎవరు ప్రచురిస్తున్నారు? పెంగ్విన్ రామ్‌డామ్ హౌస్ ఇండియా ప్రచురిస్తుందండి. ఈ పుస్తకంలో ఏముంటాయంటే ఆయన కఠినమైన శిక్షణ, వ్యక్తిగత సవాళ్లు మరియు సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో పొందిన ప్రత్యక్ష అనుభవాలను వివరిస్తుందండి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్‌ను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా నిలిచారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. జూన్ 2026లో ఏపీఈడీఏ ద్వారా అస్సాం నుండి దుబాయ్‌కు ఎగుమతి చేయబడిన తొలి జీఐ ట్యాగ్ పొందిన లీచీ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తేజ్‌పూర్ లీచీ అండి. దీనికి 2015లో జీఐ హోదా లభించిందండి. ఇది అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలోని తేజ్‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రత్యేక ఉత్పత్తి అండి. పెద్ద పరిమాణం, ప్రత్యేక రంగు మరియు రుచికి ఇది ప్రసిద్ధి చెందిందండి. అధిక పల్ప్ టు స్టోన్ నిష్పత్తి, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం, జ్యూసీ స్వభావం మరియు ప్రకాశవంతమైన ఎరుపు రంగు దీని ప్రత్యేకతలండి. ఇక్కడ బొంబాయి మరియు ఏలాకి ఇక్కడ ప్రధానంగా పండించే వాణిజ్య రకాలండి. సో, క్వెషన్ ఏంటంటే ఎప్పుడు జూన్ 2026లో ఏపీఈడీఏ ద్వారా ఎక్కడి నుండి అస్సాం నుండి దుబాయ్‌కు ఎగుమతి చేయబడిన తొలి జీఐ ట్యాగ్ పొందిన లీచీ పేరు ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తేజ్‌పూర్ లీచీ అండి. అయితే దీనికి జీఐ హోదా ఎప్పుడు లభించిందండి? 2015లో లభించింది. అయితే ఇది ఎక్కడ ప్రసిద్ధి చెందిందంటే అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలోని తేజ్‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రత్యేక ఉత్పత్తి అండి. అయితే దీని ప్రత్యేకతలు ఏంటంటే పెద్ద పరిమాణం, ప్రత్యేక రంగు మరియు రుచికి, అలాగే అధిక పల్ప్ టు స్టోన్ నిష్పత్తి, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం, జ్యూసీ స్వభావం మరియు ప్రకాశవంతమైన ఎరుపు రంగు దీని ప్రత్యేకతలండి. అయితే ఇక్కడ ఉన్న వాణిజ్య రకాలు ఏంటంటే బాంబాయి మరియు ఏలాకి అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026లో ప్రతిష్టాత్మకమైన ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ అవార్డు అందుకున్న తొలి ఫుట్బాలర్గా ఎవరు చరిత్ర సృష్టించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లియోనెల్ మెస్సీ అండి. 1981లో ఈ పురస్కారం ప్రారంభమైనప్పటి నుండి ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగత ఫుట్బాలర్గా ఆయన నిలిచారండి. 27 మంది అంతర్జాతీయ నామినీలలో మెస్సీ ఎంపికయ్యారండి. ఈ అవార్డు ప్రదానోత్సవం 2026 అక్టోబర్ 24న స్పెయిన్‌లోని ఓవియోడో నగరంలో కాంపమోర్ థియేటర్‌లో జరగనుందండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే 2026లో ప్రతిష్టాత్మకమైన ఏదండి ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ అవార్డు అందుకున్న తొలి ఫుట్బాలర్గా ఎవరు చరిత్ర సృష్టించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లియోనెల్ మెస్సీ అండి. అయితే ఈ పురస్కారం ఎప్పుడు ప్రారంభమైంది? 1981లో ప్రారంభమైనప్పటి నుండి ఈ అవార్డును అందుకున్న తొలి వ్యక్తిగత ఫుట్బాలర్గా ఆయన నిలిచారండి. అయితే మొత్తం ఎంతమంది నామినీలు అండి? 27 మంది. అందులో మెస్సీ ఎంపికయ్యారండి. అయితే ఈ అవార్డు ప్రదానోత్సవం ఎక్కడ జరుగుతుంది? 2026 అక్టోబర్ 24న స్పెయిన్‌లోని ఓవియోడో నగరంలో కాంపమోర్ థియేటర్‌లో జరగనుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. నాసా ప్రకటించిన చారిత్రాత్మక ఆర్టెమిస్ 3 చంద్రయాన్ మిషన్ ప్రధాన బృందంలో ఉన్న నలుగురు వ్యోమగాములు ఎవరు? రాండీ బ్రెస్నిక్, ఆండ్రే డగ్లస్, ఫ్రాంక్ రూబియో, లూకా పర్మిటానో అండి. నాసా పునర్వ్యవస్థీకరించిన ఆర్టెమిస్ 3 మిషన్‌ను 2027లో ప్రయోగించేందుకు ప్రణాళిక రూపొందించబడిందండి. ఈ మిషన్‌లో వ్యోమగాములు సుమారు 2 వారాల పాటు అంతరిక్షంలో ఉండి డీప్ స్పేస్ సాంకేతిక పరికరాలను పరీక్షించనున్నారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే నాసా ప్రకటించిన ఏదండి చారిత్రాత్మక ఆర్టెమిస్ 3 చంద్రయాన్ మిషన్ ప్రధాన బృందంలో ఉన్న ఎంతమంది? నలుగురు వ్యోమగాములు ఎవరు అంటే రాండీ బ్రెస్నిక్, ఆండ్రే డగ్లస్, ఫ్రాంక్ రూబియో, లూకా పర్మిటానో అండి. అయితే ఈ మిషన్ ఎప్పటికి రూపొందించబడింది అంటే 2027లో ప్రయోగించేందుకు రూపొందించబడిందండి. ఈ మిషన్‌లో వ్యోమగాములు సుమారు ఎంత అండి? 2 వారాల పాటు అంతరిక్షంలో ఉండి డీప్ స్పేస్ సాంకేతిక పరికరాలను పరీక్షించనున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 9 సంవత్సరాల విరామం తర్వాత నిర్వహించిన సముద్ర అన్వేష విన్యాసం ఏదండి? సారెక్స్ 2026ను జపాన్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దక్షిణ కొరియా అండి. సారెక్స్ అనేది 1999లో ప్రారంభమైందండి. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ద్వైవార్షిక కార్యక్రమం అండి. అయితే 2017 తర్వాత దౌత్యపరమైన ఉద్రిక్తలు మరియు 2018 రాడార్ లాక్ వివాదం కారణంగా ఈ విన్యాసాలు నిలిపివేయబడ్డాయండి. ఈ విన్యాసాలు దక్షిణ కొరియాలోని
జేజు ద్వీపం ఆగ్నేయ ప్రాంతం మరియు జపాన్లోని గోటో దీవుల పశ్చిమ ప్రాంతంలోని అంతర్జాతీయ జలాల్లో నిర్వహించబడ్డాయండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఎన్ని సంవత్సరాల విరామం అండి? 9 సంవత్సరాల విరామం తర్వాత నిర్వహించిన సముద్ర అన్వేషణ విన్యాసం ఏది? సారెక్స్ 2026ను జపాన్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దక్షిణ కొరియా అండి. అయితే ఈ సారెక్స్ అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే 1999లో. ఇది ఎన్ని సంవత్సరాలకోసారి నిర్వహిస్తుంది అంటే 2 సంవత్సరాలకోసారి. అయితే 2017 తర్వాత దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా, అలాగే 2018లో రాడార్ లాక్ వివాదం కారణంగా ఈ విన్యాసాలు నిలిపివేయబడ్డాయండి. అయితే ఇప్పుడు ఈ విన్యాసాలు దక్షిణ కొరియాలోని జేజు ద్వీపం ఆగ్నేయ ప్రాంతం మరియు జపాన్లోని గోటో దీవుల పశ్చిమ ప్రాంతంలోని అంతర్జాతీయ జలాల్లో నిర్వహించబడ్డాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026లో మరణించిన అర్జున అవార్డ్ గ్రహీత బల్విందర్ సింగ్ ధాలీవాల్ ఏ క్రీడకు చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి షాట్ పుట్ అండి. ఆయన్ను ప్రేమగా బాబా ధాలీవాల్ అని పిలిచేవారండి. అథ్లెటిక్స్‌లో సాధించిన విశిష్ట విజయాలకు గాను 1987లో అర్జున అవార్డుతో సత్కరించారండి. 1981 నుండి 1992 వరకు వరుసగా 10 సార్లు సీనియర్ నేషనల్ షాట్ పుట్ ఛాంపియన్‌షిప్ గెలిచి జాతీయ రికార్డు సృష్టించారండి. ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో 1985 జకార్తాలో స్వర్ణ పతకం, 1989 న్యూఢిల్లీలో రజత పతకం, 1981 టోక్యోలో కాంస్య పతకం సహా పలు పతకాలు సాధించారండి. సో, క్వెషన్ ఏంటంటే 2026లో మరణించిన అర్జున అవార్డ్ గ్రహీత ఎవరు? బల్విందర్ సింగ్ ధాలీవాల్ ఏ క్రీడకు చెందినవారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి షాట్ పుట్ అండి. అయితే ఆయన్ని ప్రేమగా ఏమని పిలిచేవారండి? బాబా ధాలీవాల్ అని పిలిచేవారండి. అయితే అథ్లెటిక్స్‌లో సాధించిన విశిష్ట విజయాలకు గాను అర్జున అవార్డ్ ఎప్పుడొచ్చిందండి? 1987లో వచ్చిందండి. అయితే 1981 నుండి 1992 వరకు వరుసగా 10 సార్లు సీనియర్ నేషనల్ షాట్ పుట్ ఛాంపియన్‌షిప్ గెలిచి జాతీయ రికార్డు సృష్టించారండి. అలాగే ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 1985 జకార్తాలో స్వర్ణ పతకం, 1989 న్యూఢిల్లీలో రజత పతకం, 1981 టోక్యోలో కాంస్య పతకం సహా పలు పతకాలు సాధించారండి ఆయన. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వెషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. మీకు ఈ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సిప్రి నివేదిక 2026 ప్రకారం సైనిక వ్యయంలో ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలిచిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.